శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై జై. పేరు తెలియని ఒక భక్తురాలి అనుభవాలు. బాబా, గత 17 సంవత్సరాలుగా మీరు నాకు తోడుగా ఉన్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. నేనెప్పుడూ మీ పవిత్ర పాదాల చెంతనే ఉన్నాను. నన్ను నా కుటుంబాన్ని వదిలివేయకండి. మీరు లేనిదే నేను లేను. ప్రియమైన సాయి బంధువులందరికీ నేను జనవరి 2017లో నాకు జరిగిన కొన్ని అనుభవాలు తెలియజేస్తా. మొదటిసారి జరిగిన అనుభవం జనవరి నెల మధ్యలో నేను నా కొడుకుతో మా పుట్టింటికి వెళ్ళాను. నేను గర్భం దాల్చిన తరువాత చాలా తరచుగా అనారోగ్యం పాలవడంతో చాలా డిప్రెషన్గా ఉన్నాను. 4 సంవత్సరాలుగా నేను ఏదో ఒక అనారోగ్యం, విటమిన్ లోపం, ఇంకా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా బలహీనంగా ఉన్నాను. ఒకరోజు చాలా ఏడ్చి, బాబా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు అని నా తల్లిని అడిగాను. నేను ఆయనను ఎంతో ప్రార్థిస్తున్నాను, కానీ ఆయన నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం లేదు. బాబా నిజంగా దయగల వారైతే నా ప్రార్థనలు వింటూ ఉంటే ఆయన ఉదయం 10 గంటలకు ముందు వచ్చి నాకు జవాబు ఇవ్వాలి అని మా అమ్మతో అన్నాను. మా అమ్మ నా బాధ చూసి ఆయన ఖచ్చితంగా వస్తారు, నీకు సమాధానం చెప్తారు అని చెప్పింది. నేను 9 గంటల సమయంలో పూజ చేస్తూ దీపాలు వెలిగిస్తున్నాను. అప్పుడే తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఒక వృద్ధుడు వచ్చాడు. అతను ఎవరైనప్పటికీ మేము అతనికి సహాయం చేయాలని భావించాము. నేను అతనికి 2000 రూపాయలు ఇచ్చి పూజ కొనసాగించాను. మా అమ్మ అతనికి కాఫీ ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. నేను పూజ పూర్తి చేసి హారతి మా తల్లిదండ్రులతో పాటు అతనిని కూడా తీసుకోమని చెప్పాను. అతను హారతి తీసుకోకుండా మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా తన చేతులతో హారతి నాకు చూపించాడు. ఒకవేళ ఎవరైనా పెద్ద వయసులో ఉంటే వారు ముందు హారతి తీసుకొని తరువాత తమ పిల్లలకు చూపిస్తారు. అతను వేరెవరో కాదు, బాబాయే అని నన్ను ఆయన ఆశీర్వదించారని భావించాను. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే నా మనసు ఆనందంతో మునిగిపోతుంది. జనవరి మధ్యలో అదే వారంలో హైదరాబాద్ ఆల్వాల్లో చాలా ప్రసిద్ధి చెందిన నాగదేవత ఆలయానికి నా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను. వెళ్ళే ముందు అలవాటు ప్రకారం నేను బాబాను నాతో రమ్మని పూజలో గైడ్ చేయమని ప్రార్థించాను. బాబా తన భక్తులతో ఎప్పుడూ తోడుగా ఉంటారని నాకు తెలుసు, కానీ నేను బాబాని పిలుస్తాను ఎందుకంటే బాబా నాతో ఉన్నారని, నేను ఒంటరిగా లేనని నా భావన. ఆయనను నా తండ్రిలా, నా కుటుంబ సభ్యుడిలా ఎల్లప్పుడూ వ్యవహరిస్తాను. బాబా కృప వల్ల ఆలయంలో నాకు చాలా మంచి దర్శనం లభించింది. నేను అభిషేకం కూడా చేయించాను. అంతేకాకుండా పల్లకి ఉత్సవంలో పల్లకిని పట్టుకునే అవకాశం కూడా నాకు లభించింది. అక్కడ ప్రతి ఒక్కరూ నాకు తగిన సమాచారం ఇవ్వడంలో చాలా సహాయపడ్డారు. లవ్ యూ సో మచ్ బాబా. షిరిడీలో బాబాకు దుని ఇస్తానని మొక్కుకున్నాను, కానీ కొంతకాలం తరువాత నేను ఆ సంగతి మరిచిపోయాను. మేము మా బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు వివాహం తరువాత నేను నిద్రపోతున్నాను. పంతులు గారు కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు చేయటానికి వచ్చారు. అతను
తాను షిరిడీకి వెళ్ళవలసి ఉందని, అందువల్ల 12 గంటలకి ముందు పూర్తి చేయాలని చెప్తున్నారు. ఆ మాటలు విని నా మొక్కు గుర్తు వచ్చి వెంటనే మా ఆంటీని బాబా కోసం మంచి ధుని తెప్పించమని చెప్పాను. ఆమె దానిని తీసుకురాగానే పంతులు గారికి ఇచ్చి షిరిడీలో బాబాకు అందజేయమని చెప్పాను. సాధారణంగా షిరిడీ సమాధి మందిరంలో ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే వారు దానిని సమాధికి తాకించి తిరిగి ఇస్తారు. కానీ నేను పంపిన ధుని తిరిగి ఇవ్వకుండా అక్కడే ఉంచారని పంతులు గారు నాకు చెప్పినప్పుడు బాబా నేను ఇచ్చిన ధుని ధరించాలని ఉంచుకున్నారు అని చాలా చాలా ఆనందం అనిపించి ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.